రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ జరుగుతుంది. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి కేబినెట్ భేటీ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి శిరీష్. రాజేంద్ర, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రధాని ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అఫీషియల్ గా మొదటిసారి జరుగుతున్న సమావేశం. అయితే గత వారం జరిగినప్పటికీ కూడా అందులో కేవలం మంత్రుల పరిచయ కార్యక్రమం, కొంత బ్రీఫింగ్ వరకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ రేపు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో మాత్రం 100 రోజుల ప్రణాళిక, అంటే మంత్రిత్వ శాఖల వారీగా సాధించాల్సిన లక్ష్యాలు, వాటికి సంబంధించి 100 రోజుల ప్రణాళిక, ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలకి కూడా వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, అదేవిధంగా బడ్జెట్, వీటన్నిటిపైన కూడా సమావేశంలో ప్రధానంగా డిస్కషన్ ఉన్నారు. ఈసారి కొంత ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ప్రజాకర్షక నిర్ణయాలను కూడా తీసుకోవాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ భావిస్తుంది. ఆ మేరకు కొన్ని నిర్ణయాలన్నింటి కూడా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా అనేక కీలక నిర్ణయాలన్నింటి కూడా తీసుకున్నట్టుగా సమాచారం. మంత్రిత్వ శాఖల వారీగా 100 రోజుల ప్రణాళికను రూపొందించి వాటిని ఆమోదించడంతో పాటు ఆ లక్ష్యాలను ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం రాజు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.